ಶ್ರೀನಿವಾಸಪುರ ತಾಲೂಕಿನ ಯಗವುಪಾಪಿಶೆಟ್ಟಿಪಲ್ಲಿ ಗ್ರಾಮದಲ್ಲಿ ವಿದ್ಯುತ್ ತಂತಿಗಳ ಘರ್ಷಣೆಯಿಂದ ಶಾರ್ಟ್ ಸರ್ಕ್ಯೂಟ್ ಸಂಭವಿಸಿ ರೈತರೊಬ್ಬರ ಜಮೀನಿನಲ್ಲಿದ್ದ ಹುಣಸೆ ಹಾಗೂ ತೆಂಗಿನ ಮರಗಳು ಸುಟ್ಟು ಹೋಗಿರುವ ಘಟನೆ ನಡೆದಿದೆ. ಆದರೆ ಈ ಘಟನೆಗೆ ಸಂಬಂಧಿಸಿದಂತೆ ರೈತನ ವಿರುದ್ಧವೇ ಸುಳ್ಳು ದೂರು ನೀಡಿ ಕಿರುಕುಳ ನೀಡಲಾಗುತ್ತಿದೆ ಎಂಬ ಆರೋಪ ಕೇಳಿಬಂದಿದೆ. ಯಗವುಪಾಪಿಶೆಟ್ಟಿಪಲ್ಲಿ ಗ್ರಾಮದ ರೈತ ನಾಗರಾಜ್ ಎಂಬುವರ ಜಮೀನಿನ ಮೇಲೆ ಹಾದು ಹೋಗಿರುವ ಹಳೆಯ ವಿದ್ಯುತ್ ತಂತಿಗಳಿಂದಾಗಿ ಈ ಅನಾಹುತ ಸಂಭವಿಸಿದೆ. ನಾಗರಾಜ್ ಅವರು ಜಮೀನಿನ ಮೇಲಿರುವ ವಿದ್ಯುತ್ ಲೈನ್ಗಳಿಂದ ಪದೇ ಪದೇ ಶಾರ್ಟ್ ಸರ್ಕ್ಯೂಟ್ ಉಂಟಾಗಿ ಮೋಟಾರ್ಗಳು ಸುಟ್ಟು ಹೋಗುತ್ತಿವೆ. ಅಪಾಯ ತಪ್ಪಿಸಲು ಮರಗಳನ್ನು ಕತ್ತರಿಸುವಂತೆ ಅಥವಾ ಲೈನ್ ಬದಲಾಯಿಸುವಂತೆ ಈಗಾಗಲೇ ಹಲವು ಬಾರಿ ಬೆಸ್ಕಾಂ ಇಲಾಖೆಗೆ ಮನವಿ ಮಾಡಲಾಗಿತ್ತು. ಆದರೆ ಅಧಿಕಾರಿಗಳ ನಿರ್ಲಕ್ಷ್ಯದಿಂದಾಗಿ ಈಗ ಶಾರ್ಟ್ ಸರ್ಕ್ಯೂಟ್ ಸಂಭವಿಸಿ ಮರಗಳಿಗೆ ಬೆಂಕಿ ಬಿದ್ದಿದೆ. ಮರಗಳು ಸುಟ್ಟು ಹೋಗಿ ನಷ್ಟ ಅನುಭವಿಸುತ್ತಿರುವ ನಾಗರಾಜ್ ಅವರಿಗೆ ಈಗ ದೂರುಗಳ ಸಂಕಷ್ಟ ಎದುರಾಗಿದೆ. ಶ್ರೀನಿವಾಸಗೌಡ ಎಂಬುವವರು ನಾವೇ ಉದ್ದೇಶಪೂರ್ವಕವಾಗಿ ಬೆಂಕಿ ಹಾಕಿದ್ದೇವೆ ಎಂದು ಪೊಲೀಸ್ ಠಾಣೆಗೆ ಸುಳ್ಳು ದೂರು ನೀಡಿ ಕಿರುಕುಳ ನೀಡುತ್ತಿದ್ದಾರೆ. ಮತ್ತೊಂದೆಡೆ ರಘುನಾಥ ರೆಡ್ಡಿ ಎಂಬುವರು ಜಮೀನಿಗೆ ಹೋಗುವ ದಾರಿಯನ್ನ ಕಿತ್ತು ಹಾಕಿ ತೊಂದರೆ ನೀಡುತ್ತಿರುವುದಲ್ಲದೆ ಇಲ್ಲಸಲ್ಲದ ಆರೋಪಗಳನ್ನು ಮಾಡುತ್ತಿದ್ದಾರೆ ಎಂದು ನಾಗರಾಜ್ ಆಕ್ರೋಶ ವ್ಯಕ್ತಪಡಿಸಿದ್ದಾರೆ. ಪೊಲೀಸರು ಸ್ಥಳಕ್ಕೆ ಬಂದು ಸರಿಯಾಗಿ ಪರಿಶೀಲನೆ ನಡೆಸದೆ ಫೋನ್ ಮೂಲಕ ಸಂಪರ್ಕಿಸಿ ಪ್ರಕರಣ ದಾಖಲಿಸುತ್ತೇವೆ ಎಂದು ಬೆದರಿಕೆ ಹಾಕುತ್ತಿದ್ದಾರೆ ಎಂದು ಸಂತ್ರಸ್ತ ರೈತ ಅಳಲು ತೋಡಿಕೊಂಡಿದ್ದಾರೆ. ನಮಗೆ ಆಗಿರುವ ನಷ್ಟ ಮತ್ತು ಕಿರುಕುಳದ ಬಗ್ಗೆ ಸಂಬಂಧಪಟ್ಟ ಮೇಲಾಧಿಕಾರಿಗಳು ಹಾಗೂ ಬೆಸ್ಕಾಂ ಅಧಿಕಾರಿಗಳು ಕೂಡಲೇ ಸ್ಥಳಕ್ಕೆ ಭೇಟಿ ನೀಡಿ ಪರಿಶೀಲನೆ ನಡೆಸಬೇಕು, ನಮಗೆ ನ್ಯಾಯ ದೊರಕಿಸಿಕೊಡಬೇಕು ಎಂದು ನಾಗರಾಜ್ ಮನವಿ ಮಾಡಿದರು. నాగరాజ పాపిచెట్టుపల్లి యగపాపిచెట్టుపల్లి ఇట్లా మా జమీన్లో లైన్లు రెండు టచ్ అయ్యి కింద కసుపు ఉంటే కసుపు అంతా అంటుకునేసి మానంతా కలిపి నా టెంకాయ మండ కలిపిండాయి. ఇక్కడ చూస్తే మాకు దావల్ల రఘునాథ రెడ్డి అనే అట్లా వాడు అంత దావ అంతా కొట్టేసి మాకు దావ అంతా రాళ్ళు పెట్టేసి దావ కొట్టేసి మాకు అన్యాయం చేస్తున్నాడు. ఈత చూస్తే ఇప్పుడు మా మీద కంప్లైంట్ ఇచ్చి 10-15 దఫలు అంతా కోర్టుకు తిప్పిస్తున్నారు. ఇప్పుడు స్టేషన్ తిప్పించి మాకే తొందర చేస్తున్నాడు. ఇప్పుడు మేము చేద్దాం సెటిల్ చేసుకుంటున్నాడు. ఎప్పుడు మాతో స్టేషన్ పిలిపించేది. ఇప్పుడు చూసినా కూడా మా స్టేషన్ దగ్గర రండి వాళ్ళు వచ్చేది లేదు, చూసేది లేదు, ఏమీ లేదు. ఇక్కడ చూడకుండా స్టేషన్ దగ్గర రమ్మనేసి మాతో వ్యవహారం చేసి అదేమో కొమ్ములు అదేమో జీవాలతో నీళ్ళ తోలేసి నీళ్ళ తోలేసి మాతో వచ్చి అవతలకు వచ్చేసి రాను స్టేషన్ దగ్గర వస్తాయి. ఇలా వచ్చి చూడండి వాళ్ళు ఇన్క్వైరీ చేయండి, మేమేం చేయాల. వాళ్ళు ఇన్ని ఎంక్వైరీ చేయకుండా మాకు ఏం బాధపడతారు. మా టెంకాయ మండలం అంతా మొత్తం కాలిపోయింది, మేమేం చేయాల. పరిస్థితి మాకు ఇట్లుంది. చింతమానం ఎప్పుడు కాలిపోయినది? చింతమానం ఇది కరెంటు షాక్ కొట్టి అది ఇది కింద పడి కాలిపోయింది. మాకే తెలియదు కాలిపోయింది. ఈ పొద్దు సెంటర్లో వచ్చేసి మేము అగ్గి పెట్టేసి శ్రీనివాస్ గౌడ్ అనేట్లా కూడా మా మీద కంప్లీట్ ఇచ్చి మాకు అరెస్ట్ చేపిస్తామని చెప్పేసి మాకు ఎఫ్ఐఆర్ చేస్తామని చెప్తున్నారు. మా మీద ఇదంతా సుల్లు వ్యవహారాలు చేస్తున్నారు సార్. ఇదంతా ఈ చింతమాను కొట్టేయమని చెప్పేసి మేము ఓకాలను అబద్ధం చెప్పినాము. కరెంట్ ఇన్స్పెక్టర్కి మేము అర్జీ ఇచ్చినాము. మేము అందరూ బోర్లు అందరూ అర్జీ ఇచ్చినాము. అర్జీ ఇచ్చి మా సెంటర్లో పోయింది, ఒకటి సెంటర్లో పోయింది, ఒకటి పక్కలో పోయింది. దానికి దీనికి 2 మీటర్లు కూడా ఇచ్చుదక్కలేదు. ఆ పక్క ఈ పక్క కూడా కరెంట్కి టిచ్ అవుతానే ఉంది. మేము చెప్తా ఉంటే మోటార్లు కాలిపోతా ఉంటే కూడా వాళ్ళు చెవులోకి వేసుకోవాలి. మేము కరెంట్ ఇన్స్పెక్టర్కి చెప్పినాము, అక్కడ వాళ్ళకి అందరికీ చెప్పినా కూడా అది ఎవరు పట్టించుకోవడం లేదు.